గతంలో ఉన్న 48 వార్డులను 50 వార్డులుగా విభజించే ప్రక్రియలో శాస్త్రీయత లేదని, దీనివల్ల ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొందని ఆమె పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా వార్డుల విభజనపై బీజేపీ నాయకురాలు బోగా శ్రావణి ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఒక వార్డులో నివసించేటటువంటి ఓటరు పేరు మరొక వార్డులో నమోదైందని, దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా సైట్ పనిచేయటం లేదు అనే సాకుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ గందరగోళాన్ని సృష్టిస్తోందని, పట్టణ ఓటర్ల చైతన్యం ముందు తమ పప్పులు ఉడకవనే భయంతో ఇలా చేస్తున్నారని విమర్శించారు. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులు వెనక్కి వెళ్తాయనే ఉద్దేశంతోనే సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. సోమవారం పురస్కరించుకొని ఈరోజు ప్రజావాణి ఉంటుంది కాబట్టి మరి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అందరం కలిసి వచ్చి మరి రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, అదేవిధంగా మరి ఓటర్లలో కొంత అవకతవకలు ఉన్నాయి. విలేజ్లలో ఉన్నటువంటి ఓటర్స్ని మరి టౌన్ ఎలక్షన్స్ వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా మరి ఆ ఓటర్ లిస్ట్ ఇక్కడ కూడా నమోదు చేయించుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క వార్డులలో ఉన్నాయి. కాబట్టి ఆ అవకతవకలను సరిచేసి మరి ఎవరైతే ఆ వార్డుకు సంబంధించిన నివాసం ఉన్న వారికి మాత్రమే అక్కడ ఓటు హక్కు కల్పించే విధంగా, మరి అక్కడ ఉన్నటువంటి జనాభాకు అనుకూలంగా, అక్కడ ఉన్నటువంటి మరి కులాలకు అనుకూలంగా మరి ఆ ప్రాతిపదికన మరి రిజర్వేషన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇలా ప్రజల గొంతుకగా ప్రతి అంశం కూడా ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నది. కాబట్టి రిజర్వేషన్ల గురించి కూడా ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్లు అని చెప్పేసి మరి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి నమ్మబలికి ఓట్లేసిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత మరి బీసీలను మరి దూరం చేసే ప్రయత్నం చేసినారు. కానీ ఇలా బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి హక్కులను కాలరాసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా జరగకుండా మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ మరి బడుగు బలహీన వర్గాలకు, మా బహుజన బిడ్డలకు అమలు చేయాలని చెప్పేసి, రిజర్వేషన్లు పారదర్శకంగా జరగాలని మీరు ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తులైతే మరి దాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా జైత్యాల్ ఒక కలెక్టరేట్ భవనం ఉన్నది జైత్యాల్ పట్టణంలో, ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సౌకర్యంగా ఉన్నదంటే ఇది కేసీఆర్ గారి ఆనవాళ్ళు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఇలా జైత్యాల్ పట్టణ అభివృద్ధి, జైత్యాల జిల్లా కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో జైత్యాల జిల్లా ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గం, జైత్యాల పట్టణం కావచ్చు, అటు రాయకల్ మున్సిపాలిటీలో కూడా